షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు 16వ డివిజన్లోని చిల్డ్రన్స్ పార్క్, సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు బాణసంచా కాల్చి నారాయణకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజలను నారాయణ అభ్యర్థించారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే బీఎల్ఓలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆరోపించారు. ఈ నెల 15లోగా ఓటరు జాబితా నిష్పక్షపాతంగా తయారు చేయకపోతే ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని బీఎల్ఓలను నారాయణ హెచ్చరించారు. మా యొక్క కార్యకర్తలకు 1000 మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాను. మనకు ఒక దొంగోటొద్దు, వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగోటు ఉండటానికి లేదు, నిష్పక్షపాతంగా చేయడని చెప్తున్నాను. ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే 2262 డబులింగ్స్ ఉన్నాయి. బిఎల్ఓకి 275 ఇళ్ళు. 275 ఇళ్ళు అంటే 2 రోజులు అయిపోద్ది. నేను నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగా. నిన్నొక్కరోజు 290 ఇళ్ళు తిరిగాను. సంవత్సరం నుంచి చేస్తూ 270 ఇళ్ళు సరాసరిని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం. రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగోట్లు వస్తున్నారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్కి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ప్రజలందరూ నగరాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నారని నారాయణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ ప్రభుత్వమేనని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని నారాయణ అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నారాయణ అన్నారు. ఓటర్ వెరిఫికేషన్ను కలెక్టర్, కమిషనర్లు, బీఎల్ఓల ద్వారా చేయిస్తున్నారని తెలిపారు. గత ఏడాది నుంచి ఇంత పకడ్బందీగా సర్వే చేస్తున్నా ఎన్నికల్లో ఇంకా తప్పులు ఉండడం చాలా బాధాకరమన్నారు. ఓటర్ ఫైనల్ లిస్టులో 2262 ఓట్లు డబ్లింగ్ ఎంట్రీలు ఉండడం దారుణమన్నారు. అధికారులు ఏడాది నుంచి వెరిఫికేషన్ చేస్తూ 270 ఇళ్లను వెరిఫికేషన్ చేయలేకపోతున్నారంటే ఇది రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లే అని నారాయణ ఆరోపించారు. కేవలం వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే వాళ్లు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 15 వరకు సమయం ఇస్తున్నామని ఓటర్ జాబితాలో ఉండకూడదని అన్నారు. లేని పక్షంలో కోర్టుకు వెడతానంటూ నారాయణ హెచ్చరించారు.